చూడమ్మా. Next. వచ్చేయండమ్మా. అమ్మ వచ్చేయాలి. మొత్తం అందరం కాలేజీలో వీడియో తీయాలమ్మా. కదా కదా అందరూ పొద్దున స్విచ్ చేసుకోవడం. ఫోటో అయిపోతే ఒక్కసారి మీరు అందరూ కూడా స్టేజ్ వేకెట్. ఎంతమందిలో వాళ్ళు ఫ్యాన్సీ డ్రెస్ వేసుకున్నారంటే మీరు ఎంత గట్టిగా క్లాస్ కొట్టాలి. వాళ్ళందరికీ మనం ఎంకరేజ్మెంట్ అనమాట. ప్రతి ఒక్కరికి మనం సరదాగా ఒక క్లాప్స్ కొడితేనే వాళ్ళని సాటిస్ఫై చేసినట్టు. గట్టిగా నిండుగా చీర కట్టుకుంది. గట్టిగా క్లాప్స్. రోజు మారిపోయినా గాని తగ్గేది లేదంట.
మన పల్లెటూళ్ళు న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెప్తాయి స్వాగతాలు నీతి నిజాయితీ మాసిపోదు సరదాలు తెచ్చిందే తుమ్మెద మా ఇక్కడ నిలబడినటువంటి స్టూడెంట్ లైన్ గా నుంచున్నామా. ఈ యొక్క ప్రోగ్రామ్కి ఫస్ట్ ప్రైజ్ స్పాన్సర్ చేసింది అక్షయ నీ పేరమ్మా అక్షిత. వాళ్ళిద్దరికీ కూడా సెకండ్ అండ్ థర్డ్ ప్రైజెస్ ని ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం. రైట్ భార్య. ఓకే గవర్నర్ గారు, వారికి సెకండ్ ప్రైజ్ మరియు థర్డ్ ప్రైజ్. మరి ముగ్గురికి కూడా క్యారేజీ పట్టుకెళ్ళడానికి మేడం మీకు క్యారేజీ కూడా బహుకరించడం జరిగింది. ప్రైజ్ కూడా చాలా బాగుందండి. పొలం వెళ్ళడానికి అన్నమాట. కొంచెం పక్కన సార్ ఫేస్ కవర్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ముగ్గురు ఫస్ట్ సెకండ్ థర్డ్ మన జడ్జిల కింద వ్యవహరించింది మన గారు మరియు జడ్సి అమ్మాజీ గారు మరియు మట్టి శారవణి గారు. లేట్ గా చెప్తున్నాను, అయినా లేటెస్ట్ గా చెప్తున్నాను కదా. సరే, అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. మమ్మల్ని ఇక్కడికి జడ్జెస్ కింద పిలిచిన మాస్టర్ క్లబ్ ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, ట్రెజరర్ గారికి, మా మరుగులేరండి అందరూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సంక్రాంతికి ఈ ముగ్గురు ఎందుకు పెడతారు అని టీచర్ గారు అడిగారు. ఎవరైనా చెప్పారా సమాధానం? చెప్పు. పక్షులకి ఆహారం కింద ఉండడానికి ముగ్గు వేస్తారు. పక్షులకి ఆహారం కింద ఉండడానికి ముగ్గులు వేస్తారని చెప్పారు. వన్ ఆఫ్ ది కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఏమైనా చెప్పగలరా ఎవరైనా? జనవరి పండుగకి అందరికీ పొలాలు కోతలు అవుతాయి కదా ఫ్రెండ్స్. అందరూ అబ్జర్వ్ చేశారా? పళ్ళు మీద అన్నిటి మీద చిన్న చిన్న ఇన్సెక్ట్స్ వస్తాయి. అలా చీమలకి వాటికి ఆహారం కింద ఉంటుందని ముగ్గులు పెడతారన్నమాట ఈ నెలంతా. థ్యాంక్ యూ అండి, అవకాశం ఇచ్చిన కాఫీ క్లబ్ ప్రెసిడెంట్ గారికి థ్యాంక్ యూ. సెక్రటరీ అండ్ ట్రెజరర్ డిస్ట్రిక్ట్ మరియు ప్రెసిడెంట్ గారిని అలాగే ఒకసారి మరి జూనియర్స్ 6th క్లాస్ 7th క్లాస్ నుంచి జూనియర్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి మీరెవరో మేడం జడ్జెస్కి తెలియదు, జడ్జెస్కి మీరెవరో తెలియదు, అవునా? మేడం గారు వాళ్ళు మరి చాలా చక్కటి రిజల్ట్ని తీసుకురావడం జరిగింది. ఓన్లీ మీ పేరుతో కూడా కాదు, ఓన్లీ మీరు వేసిన ముగ్గుకి నెంబర్తో సహా మేడం గారు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. జూనియర్స్ విభాగంలో అంటే 6th 7th క్లాస్లో ముగ్గు నెంబరు 17 ముగ్గు వేసిన నెంబర్ 17 అంటే మనము ఫస్ట్ ప్లేస్ నుంచి కాకుండా థర్డ్ ప్లేస్ నుంచి వస్తున్నాం కదా. మరి అమ్మాయి జూనియర్స్ కేటగిరీలో ముగ్గు నెంబర్ 17. ముందుకు రమ్మ స్టేజ్ దగ్గరికి. ఒక్కసారి ఆ అమ్మాయికి గట్టిగా క్లాస్ కొట్టాలి, ఎందుకంటే ఇంతమందిలో ఆ అమ్మాయి చాలా బాగా ముగ్గు వేయడం వల్ల ఆ అమ్మాయికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సెక్షన్ నిలబడి ఇక్కడ. అలాగే
ముగ్గు నెంబర్ 12, ముగ్గు నెంబర్ 12 సెకండ్ ప్లేస్ ఈ అమ్మాయి. గట్టిగా 7th ఏ సెక్షన్ అమ్మా? 7th ఏనా? అలాగే ఫస్ట్ ప్లేస్ గోస్ టు ముగ్గు నెంబర్ 16, 7th సి సెక్షన్. అమ్మా ముగ్గు వేసిన ఒక్క అమ్మాయికి ఇద్దరు ముగ్గురు హెల్ప్ చేశారు కదా, ఆ హెల్పర్స్ కూడా స్టేజ్ పైకి రావచ్చు ఫోటో దిగడానికి. ఓకే, థర్డ్ ప్లేస్ 12 7th ఏ తేజ నాగేశ్వరి, కృపా కీర్తన, సుప్రియ 7th ఏ. ఒకసారి మేడం సెకండ్ ప్రైజ్ వారి చేతుల మీదుగా కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. జూనియర్ ఫస్ట్ ప్రైజ్ నెంబర్ 16 7th సి. గట్టిగా క్లాస్ కొట్టండమ్మా. గట్టిగా పద్మ, మోమిన, రాణి ముగ్గురు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. తను ఎంకరేజ్ చేయాలి. ఈ అమ్మాయికి మన హెచ్ఎం మేడం గారు కూడా సుదీప, ఫాస్ట్ గా రావాలమ్మా. మహిమ జ్యోతి, ఫ్రూటీ దేవి, కే దివ్య దుర్గశ్రీ, జే లాస్యశ్రీ, పి నందిని. ఇందాక ఇచ్చాం కదమ్మా నీకు ఫ్యాన్సీ డ్రెస్ కా. ఓకే, జూనియర్స్ వీళ్ళు ఈ ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే మనం అందరం సరదాగా భోగిమంట దగ్గరికి వెళ్ళి భోగిమంట వేసుకుందామే. సరదాగా అందరం అక్కడ సరదాగా డాన్స్ చేద్దాం. వైస్ రాణా, జి పూజిత, తేజ నాగేశ్వరి, జి శరణ్య, కృపాశ్రీ. మీరందరూ టీమ్ లీడ్ చేసిన వాళ్ళు, వాళ్ళ డిజైన్ అక్కడ ప్రజెంట్ చేసిన వాళ్ళు. అందులో ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళు రావద్దు. మిమ్మల్ని ఎవరైనా డిసప్పాయింట్ చేయం. మనం ఇప్పుడు అక్కడ భోగిమంట వేసుకున్నాం కదా, అక్కడ చేసి సరదా వీడియో పెడతాం పైకి. ఓకేనా? జస్ట్ భాగ్యశ్రీ, భోగిమంట దగ్గర చేద్దాం. ప్రియదర్శిని, వీడియో చరిష్మాలక్ష్మి, టి సిరి, ఏ పద్మ, పి రచన సాయిశ్రీ, వి జ్ఞాన దీక్షిత, ఆర్ మౌనిక, ఆర్ ప్రేమ, వి ఆదికౌశిక, ఎస్ గాయత్రి, బి ప్రవల్లిక, ఓకే సార్.